హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు శాసనమండలిలో మాట్లాడుతూ మన రాష్ట్రంలో చాలామంది తల్లులు విద్యార్థులను స్కూలుకు పంపించే తల్లిదండ్రులందరూ ఆశతో ఉన్నటువంటి తల్లికి వందనం పథకం 2024 సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వారు ఎలాంటి హామీ ఇచ్చారో మనందరికీ తెలిసిందే. ఈ మధ్య అది బాగా ట్రోలింగ్ అవుతా ఉంది. నిమ్మల రామానాయుడు గారు చెప్పినటువంటి నీకు 15,000 అనే పదం బాగా ట్రోలింగ్ అయింది. అయితే ఆ తల్లికి వందనం గురించి పిల్లల తల్లిదండ్రులందరూ ఆశతో పెట్టుకున్నప్పటికీ దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చారనే నారా లోకేష్ గారు అనుకోవాలి. ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం మీద మేము విధి విధానాలు ప్రకటిస్తూనే ఉన్నాం. అది వచ్చే సంవత్సరం నుంచి విధి విధానాలు ప్రకటించి దాని మీద వాదోపవాదాలు విన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి తల్లులందరికీ మేము వర్తింపజేస్తామన్నట్టుగా చెప్పారు. అయితే ఈ సంవత్సరం తల్లికి వందనం మాత్రం క్యాన్సిల్ అయినట్టుగానే తెలియాలి. విధి విధానాలు నిరూపించడానికి సంవత్సరం ఎందుకు అని చెప్పేసి నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే అమ్మఒడి పథకం అమ్మఒడి కింద ఆల్రెడీ జరుగుతున్నటువంటి పథకాన్ని కంటిన్యూషన్ దాని కిందనే చేయడం తప్ప దాన్ని వదిలేసి మళ్ళీ మేము విధి విధానాలు రూపొందిస్తామని చెప్తూ దీనిని కాలయాపన కోసమే చేశారు తప్ప దీనిని ప్రజలకు ఇవ్వడానికి కాదు. ఎలక్షన్లప్పుడు గెలవడానికి మాత్రమే ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత దాని విధి విధానాలు రూపొందిస్తాం, 2 సంవత్సరాల తర్వాత మేము తల్లిదండ్రులకు ఇస్తామని చెప్తున్నారు. ఇది వట్టి గాలి మాటలే అని చెప్పేసి చాలామంది నెటిజన్లు బాగా తెలుగుదేశం పార్టీని ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 72,000 మంది పిల్లలు తగ్గారు అని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఆయన ఐబీ సిలబస్ తర్వాత సిబిఎస్ సిలబస్లు ప్రవేశపెట్టారు. అలాగే 5 సంవత్సరాల్లో 72,000 మంది మాత్రమే తగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి నాడు నేడు కింద చాలా ఇక్కడ ఏదో జరిగింది, దీని మీద మేము విధి విధానాలు దీన్ని ఏదో దాని మీద ఒక సంస్థనేసి సిఐడి లాంటి సంస్థనేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మాటలు చెప్తున్నారే కానీ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడం లేదని చెప్పేసి ప్రజల్లో చాలా అసంతృప్తితో ఉన్నారు. చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.